టీవీ3 న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను గణేష్. వార్తల ముఖ్యాంశాలు చూద్దాం. తెరాస పార్టీకి ఓనరు కేసీఆర్ ఒక్కరినని ఎర్రవెల్లి కార్యకర్తలే ఓనర్లని ఈటల కోట్లాడుకోవడం మాని ప్రజలే తెరాస పార్టీకి ఓనర్లన్న విషయం గ్రహించాలన్న భట్టి విక్రమార్క. రైతు బంధు, రైతు బీమాతో పాటు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు లాంటి పథకాలతో దేశంలోనే తెలంగాణ అగ్రపథంలో ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్. రాబోయే 2 సంవత్సరాల్లో కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కృష్ణా గోదావరి జలాలు. మహబూబ్ నగర్ పార్లమెంటు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటన. ఇక వార్తల వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మహానేత కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఆర్టిస్ట్ హరి శ్రద్ధాంజలి తెలుపుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని కూరగాయల ముక్కలతో చిత్రీకరించాడు. ఈ చిత్రపటం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక తమిళనాడులో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన సంఘటనను ఖండిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు సూరి మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు. ఇక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదోని ఆర్డీఓ నిర్వహణలో మండల అభివృద్ధి అధికారిని రేఖమ్మ అధ్యక్షతన మండల తహసీల్దార్ పర్యవేక్షణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు సచివాలయ పరీక్షలు కట్టుదిట్టమైన చర్యలతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా అభివృద్ధి అధికారిని మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో మొత్తం 30 కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో అర్బన్ కేంద్రాలుగా 21 కేంద్రాలు, 9 రూరల్ కేంద్రాలుగా ఏర్పాటు చేశామని అన్నారు. మొత్తం 6,918 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 6,584 మంది హాజరయ్యారని, 334 మంది గైర్హాజరయ్యారు అని తెలిపారు. ఈ కేంద్రాలలో 13 కేంద్రాలు పూర్తిగా మహిళా కేంద్రాలుగాను, 13 కేంద్రాలు పురుషుల కేంద్రాలుగాను, 2 మహిళా దివ్యాంగుల కేంద్రాలు, 1 దివ్యాంగ కేంద్రం, ఇంకొకటి మహిళా పురుష దివ్యాంగుల కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పరీక్షలకు 340 మంది ఇన్విజిలేటర్లు, 76 మంది హాల్ సూపర్వైజర్లను నియమించాము అని అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ గ్రామ సచివాలయాల ఉద్యోగ నియామకము ప్రక్రియలో భాగంగా ఈరోజు చివరి అంకము వారికి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎమ్మిగనూరు మండలం యందు 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినాము. మేము ఈ అర్బన్లో 22 కేంద్రాలు, రూరల్లో 5 కేంద్రాలు, మొత్తము 30 కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 30 కేంద్రాలకు 7 మంది రూట్ ఆఫీసర్లను మేము నియమించుకున్నాము. ఈరోజు పరీక్ష 30 కేంద్రాలను అర్బన్ మరియు రూరల్లో మేము ఏర్పాటు చేసుకున్నాము. అందులో 21 కేంద్రాలు అర్బన్లో ఏర్పాటు చేసినాము, 9 కేంద్రాలు రూరల్ పరిధిలోకి వస్తున్నాయి. మొత్తం 30 కేంద్రాలు ఏర్పాటు చేసినాము. 30 కేంద్రాల్లో 6,918 మంది అభ్యర్థులు హాజరు కావాలి. ఇప్పుడు హాజరైన అభ్యర్థులు 6,584 మంది అయినారు. 334 మంది ఆబ్సెంట్ అయినారు. ఈ కేంద్రాల్లో 13 పూర్తిగా మహిళా కేంద్రాలుగా, 13 కేంద్రాలు వచ్చేసి పురుషులకు అబ్బాయిల కేంద్రాలు, 2 మహిళా దివ్యాంగుల కేంద్రాలు, 1 పురుషుల దివ్యాంగ కేంద్రము, ఇంకొక కేంద్రము మహిళలు మరియు దివ్యాంగులకు. ఆ విధంగా మొత్తం 30 కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో 340 మంది ఇన్విజిలేటర్లు, 76 మంది హాల్ సూపర్వైజర్లు,
ఈ కార్యక్రమంలో వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళే కాకుండా అంగన్వాడీ వర్కర్లను తీసుకున్నాము, ఆశా వర్కర్లను తీసుకున్నాము. ఇక గండీడ్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమం గండి మండల తహసీల్దార్ చేపట్టారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ డిసెంబర్ 31 తేదీ 2001 లోపు పుట్టిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని గండీడ్ మండలం తహసీల్దార్ కిషన్ తెలిపారు. ఇక కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలో పాత బస్టాండ్ నందు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మట్టి విగ్రహాలు మరియు మొక్కల పంపకం జరిగింది. డోన్ నియోజకవర్గ జనసేన నాయకుడు బాలు యాదవ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి విగ్రహాలను పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తూ భావి భవిష్యత్ తరాలని దృష్టిలో ఉంచుకొని రంగు విగ్రహాలకి స్వస్తి చెప్పి మట్టి విగ్రహాన్ని పూజించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మధు సుకుమార్, ఆవల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ పరిధిలో బేతంచెర్ల పట్టణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో రంగు విగ్రహాలను వాడకూడదు, మట్టి విగ్రహాలు వాడడం వల్ల పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్తు తరాల వాళ్ళకి మంచి సమాజాన్ని అందించాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలు మరియు చెట్ల పంపిణీ చేయడం జరిగింది. బాలు యాదవ్, జనసేన పార్టీ. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ సమావేశం ఏఆర్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల కృషితో రాష్ట్రంలో 65 లక్షల సభ్యత్వాలు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమాతో పాటు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు, వితంతు, ఆసరా, వికలాంగులకు పెన్షన్ మరియు బీడీ కార్మికులకు భృతి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి షకీల్ సాలురా, ముత్యన్న, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సహకార సంఘ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు గంగారెడ్డి గారు, జెడ్పీ మెంబర్, బుద్ధ రాజేశ్వర్ గారు, సంజీవ్ కుమార్ గారు, రవి కిరణ్ గారు, షకీల్ గారు, మొహమ్మద్ రజాక్ గారు, ముత్తన్న గారు, సికందర్ గారు, సమావేశానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తీసుకున్నా కాలువ లేకుండా నీళ్ళు అక్కడే ఆగిపోతుంది. కాబట్టి మనమందరం కాలువ లెక్క పనిచేసి రైతులకు కానీ ప్రజలకు కానీ సౌకర్యం చేస్తూ వాళ్ళకు అవైలబుల్ ఉంటూ మనం పార్టీకు గట్టిగా చేయవలసిన అవసరం ఉన్నది అని మనం చెప్తాం. అట్లాగనే ఇంతకుముందు ఇద్దరు మాట్లాడుతూ నేను రోజు రజాక్ గారితో, వెంకటేశ్వరరావు గారితో, గంగారెడ్డి గారితో, రాజేశ్వర్ గారితో రోజు టచ్లో ఉన్నాను. నేను నెల 2 నెలల కింద కూడా వచ్చిపోయినప్పుడు సభ్యత కార్యక్రమం జరిగినప్పుడు నేను రోజు మాట్లాడుతూ ఏ మండలంలో ఎక్కడ ఏమేమి జరిగినాయి. ఇక రాబోయే 2 సంవత్సరాల్లో కొడంగల్ నియోజకవర్గంలోని 2-3 గ్రామాలు తప్పించి ప్రతి ఎకరాకు కృష్ణా గోదావరి జలాలతో సాగునీరు అందిస్తామని మహబూబ్ నగర్ పార్లమెంటు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నిడిజింత గ్రామ శివారులో గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ వారికి ఘన స్వాగతం పలికారు. ఇక మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూరు చౌరస్తా వద్ద జనగణమన స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్లకార్డులు చేతబూని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలు ముద్దు అని నినాదాలు చేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జనగణమన స్టీరింగ్ కమిటీ సభ్యులందరం అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఊత్కూరు మైక్ పాయింట్ వద్ద జాతీయ గీతాలాపన అనంతరం మట్టి విగ్రహాలు మరియు ప్లెకార్డ్స్తో ప్రదర్శన కార్యక్రమం చేపట్టి ప్రజలందరూ మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించుకొని పర్యావరణాన్ని కాపాడాలని అవగాహన కల్పించామని అన్నారు. జనగణమన స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే మట్టి గణపతి మన గణపతి అనే నినాదంతో మన యొక్క లక్షలపేట మరియు పరిసర మండలాల్లో కూడా పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి గణపతిని పూజించడానికి ఒక ఉద్దేశంతో ఈరోజు స్థానిక ఊత్కూరు చౌస్ మైక్ పాయింట్ వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే భవిష్యత్ తరాలకు ఈ యొక్క వాతావరణాన్ని కలుషితం లేని ఆహారాన్ని కలుషితం లేని వాతావరణాన్ని అందించిన ఒక ఉద్దేశంతో ఇప్పుడు వచ్చేటువంటి లక్షలాది గణేష్ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం కారణంగా జలాలు జీవకోటి ప్రాణ నష్టం జరిగేటువంటి అనేకమైన నష్టం ఉంది. రాబోయే రోజుల్లో మంచి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రకృతిని ఇచ్చినటువంటి వరాన్ని నేచర్ రావాలి, ఆ నేచర్ నుంచి మళ్ళీ విగ్రహం నేచర్గా వెళ్ళిపోవాలి. ఇలాంటి కూడా డిస్టర్బెన్స్ కాకుండా సేవ్ ద నేచర్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరు ఎకో ఫ్రెండ్లీ ఒక క్లే గణేష్ను వాడి పర్యావరణ పరిరక్షణలో అందరూ కూడా భాగస్వామ్యమై మన యొక్క స్వచ్ఛతను కాపాడాలని ఈ సందర్భంగా జనగణమన స్టీరింగ్ కమిటీ పిలుపునిస్తుంది. ఇక మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొల్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే అదే గ్రామానికి చెందిన సైదుల లింగయ్య మరియు కొట్టే సమ్మయ్య దినసరి కూలీగా లింగయ్య వ్యవసాయ భూమిలో పనుల నిమిత్తం వెళ్ళగా వర్షం కురవడంతో ఒక చెట్టు క్రిందకి వెళ్లి ఉండగా పిడుగు పడడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలంకు వెళ్లడంతో చెట్టు కింద మృతదేహాలు పడి ఉన్నాయి. లింగయ్యకు 2 కుమారులు 2 కుమార్తెలు, సమ్మయ్యకు 1 కుమారుడు ఉన్నారు. నిరుపేదలైన వీరికి ప్రభుత్వం సాయం అందించాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు. మృతదేహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వంలో సామాన్య ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అవే ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. కైకలూరు నియోజకవర్గంలోని ఆలపాడులో పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని ప్రారంభించడం ఎంతో అదృష్టమని, ఆయన అడుగుజాడలో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా అని అన్నారు. చంద్రబాబు ఏ విధంగా తప్పులు చేశారో అవే తప్పులు నేటి జగన్ చేస్తున్నారని విమర్శించారు. పనులు ఆలోచన లేని విధానాల వల్ల నేడు కార్మికులంతా రోడ్డున పడ్డారని, వారి పాపం ఊరికే పోదు అని అన్నారు. సమాజంలో రాజకీయంలో ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానికోసం జనసేన పార్టీ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలపాడు గ్రామంలో ఈరోజు పవన్ కళ్యాణ్ విగ్రహం మరి ఆవిష్కరించడం జరిగింది. మరి ఇక్కడ జన సైనికులందరూ కూడా గ్రామ పెద్దలు కానీ జన సైనికులు కానీ చాలా హుషారుగా, వీర మహిళలు కానీ చాలా హుషారుగా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. నన్ను మరి ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచి ఆవిష్కర్తగా నన్ను నా చేత ఆవిష్కరింపజేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి అలాగే జనసేన పార్టీ ఒక సిద్ధాంతాల కోసం పుట్టినటువంటి పార్టీ. మా పార్టీ సిద్ధాంతపరంగా పనిచేసేటువంటి పార్టీ, నీతి నిజాయితీకి మారుపేరు మా పార్టీ. అదేవిధంగా ఈ సమాజంలో ఒక మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, అలాగే ప్రభుత్వంలో మార్పు రావాలి, ఈ రాజకీయాల వ్యవస్థలో మార్పు రావాలనేది ఆశించేదే మా పవన్ కళ్యాణ్ గారి ఆశయం. మరి అటువంటి ఆ దిశగా కూడా మేము ప్రయాణం చేస్తా ఉన్నాం. ఒక్కటి గెలిచాం ఈ రోజున. మరి రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మరి అన్ని నియోజకవర్గాల్లో మేము గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రజలకు సేవ చేయడంలో విఫలమైంది. అదే విధంగా ఇవాళ ప్రజలందరూ కూడా తెలుగుదేశం వదిలి మరి మన వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈయన ఏదో చేస్తాడంటే ఈయన ఆయన కంటే దారుణంగా ఉన్నాడు కాబట్టి ఇంకొకటి మూడో ప్రత్యామ్నాయంగా మా వంకే ఇవాళ జనం చూస్తా ఉన్నారు. పాలన ఏముంది? 4 నెలల పాలన ఏదైనా ఉందా? అన్ని రద్దులు తప్పితే పాలన లేదు.
రోడ్లు ఉన్నాయి, శాంక్షన్ అయిన రోడ్లు, ఏదైనా సరే అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, అది జరుగుతూ ఉంటుంది. ఓ ప్రభుత్వం వస్తే ఆ శాంక్షన్ అయినటువంటి వర్క్స్ అన్ని కూడా రెండో ప్రభుత్వంలో జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే 25% పూర్తయితేనే వర్క్ చేయాలి, లేకుంటే లేదని చెప్పి వర్క్లు ఆపేయడం జరిగింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయని బీజేపీ మహిళా నేత పురంధరేశ్వరి అన్నారు. కడపలో జరిగిన కార్యకర్తల సమావేశానికి పురంధరేశ్వరి హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ తరహాలో ఒకే చోట అభివృద్ధి కాకుండా ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధికి నిరోధకాలుగా కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు పురంధరేశ్వరి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 2014 నుండి 19వ సంవత్సరం వరకు ఏ విధంగా ప్రజా కంటక పాలనని తెలుగుదేశం ప్రభుత్వం అందించిందో ప్రజలందరూ కూడా గమనించారు. అవినీతిలో కూరుకుపోయినటువంటి ఒక ప్రభుత్వం నిజంగా సంక్షేమ ఫలాలు అర్హులైనటువంటి లబ్ధిదారులు అందుకోవాలన్నా కూడా జన్మభూమి కమిటీలు తడపనిదే అసలు వారికి సంక్షేమ ఫలాలు రానటువంటి పరిస్థితి. ఆ దుష్ప్రభావం అనుభవించినటువంటి ప్రజలు ఈ ప్రభుత్వం మాకు ఇంకా వద్దు అని చెప్పి పరిగణిస్తూ వారు తెలుగుదేశాన్ని తిరస్కరించి మరి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడం జరిగింది. ఇవాళ కొత్త పార్టీ ప్రభుత్వంలో ఉంది. మరి కొత్త ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ సైతం రాష్ట్రంలో పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక గందరగోళ అనిశ్చిత పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఏ నిర్ణయం చూసుకున్నా సరే, ఇప్పుడు ఒక పీపీఏ రద్దు కావచ్చు, పోలవరం రివర్స్ టెండరింగ్ కావచ్చు, ఇటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేటువంటి సానుకూల వాతావరణం కనబడటం లేదు. ఎందుకంటే సాధారణంగా విధాన కొనసాగింపు ఉంటే ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలోకి వస్తారు. కానీ ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విధానాలు ఉన్నపళంగా రద్దు చేయటం అనేది, అవినీతి జరిగి ఉంటే ఎక్కడ అవినీతి జరిగిందనేటువంటి విషయాన్ని కూలంకుషంగా పరిశీలించి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత అవినీతి చేసిన వారిపైన ఏ స్థాయిలో ఉన్నటువంటి వారైనా సరే వారి మీద చర్యలు తీసుకోవడం అనేది సమంజసం. కానీ విధానాల్ని తొలగించడం అనేది, రద్దు చేయడం అనేది పెట్టుబడి పెట్టేటువంటి వారికి ఒక అయోమయ పరిస్థితి కలుగజేసింది. కాబట్టి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు. పెట్టుబడులు రాకపోతే రాష్ట్ర ఆదాయం పెరగదు. మన బిడ్డలకి సైతం, భావి తరాల వారికి సైతం ఉపాధి అవకాశాలు కలిగేటువంటి ఒక అవకాశం రాష్ట్రంలో శూన్యంగా కనపడుతుంది. అదేవిధంగా రాజధాని మీద మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్యులు అనేక రకాలుగా దాని మీద కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ 34,000 ఎకరాలు రైతులు ఇవ్వడం జరిగింది రాజధాని కోసం అని చెప్పి. దాని మీద కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాలి అసలు ఏం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు తలా ఒక రకంగా మాట్లాడటంతో రైతులు మనసుల్లో కావచ్చు, ప్రజల మనసుల్లో కావచ్చు ఒక ఆందోళన నెలకొని ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారు ప్రకటన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. కనుక అటు తెలుగుదేశం పార్టీని చూసుకున్నా, ఇటు ఇవాళ వైఎస్ఆర్సీపీని చూసుకున్నా సమర్థవంతమైనటువంటి పాలనని రాష్ట్రానికి అందివ్వలేకపోతున్నాయి. తెలుగుదేశం అందివ్వలేదు, ఇవాళ వైఎస్ఆర్సీపీ కూడా అందించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక భావన ప్రజల మనసుల్లో ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా జరగాలన్నది భారతీయ జనతా పార్టీ విధానం. అంటే హైదరాబాద్లో జరిగినటువంటి తప్పిదం, అభివృద్ధి అంతా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకరించడం వలన మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కూడా మనం దానివల్ల ఆంధ్ర చాలా వరకు కూడా నష్టపోయింది. కనుక ఆ రకంగా కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా జరగాలన్నది భారతీయ జనతా పార్టీ గట్టి నమ్మకం, విశ్వాసం. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాకు ధీటుగా ఉన్నటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి ప్రస్ఫుటంగా కనపడుతుంది. అధ్యక్షులుగా రాహుల్ గాంధీ గారిని ఎన్నుకున్నా కూడా నాకు సమర్థత లేదు అని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది. యాంటనీ గారు కురువృద్ధులు కాంగ్రెస్ పార్టీలో, వారు స్వయంగా చెప్పారు పాపం సోనియా గాంధీ గారు వయసు పైబడిపోయి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సందర్భంలో ఎవరూ కూడా ముందుకు రాకుండా తిరిగి ఆవిడ మీద ఈ బాధ్యతలు రుద్దటం అనేది ఇది సమంజసం కాదు అని స్వయంగా వారు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఓనర్లు ఎవరూ లేరు, ప్రతి కార్యకర్త ఓనరేనని ఈటెల రాజేందర్. పార్టీకి ఓనర్ కేసీఆర్ ఒక్కరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొట్లాడుకుంటూ అసలు ఓనర్లు ప్రజలే అన్న విషయం మర్చిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన మాజీ మంత్రి మంత్రి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సీతక్క, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ ఎంజీఎం తెలంగాణకే తలమానికం వంటి ఆసుపత్రి అని భట్టి చెప్పారు. అటువంటి ఆసుపత్రిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దురదృష్టమని భట్టి విక్రమార్క తెలిపారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి వాటికి సమానమైన ఆసుపత్రి ఎంజీఎం అని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడడం బాధాకరమని విక్రమార్క అన్నారు. చాలా మాటలు చెప్పారు. ముంబై, దుబాయ్, బొగ్గుబాయ్ మాటలు బాగా చెప్తారు. నేను 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తాను. ఇంతవరకు ఎక్కడ ఇచ్చిన పాపాన్ని పోలేదు. డిపెండెంట్స్కి అందరికీ ఉద్యోగాలు ఇస్తాను. ఎన్నికల ముందు చెప్పిండు, ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ చెప్పిండు, మళ్ళీ సింగరేణి ఎన్నికలు వస్తే అప్పుడు చెప్పిండు. నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇళ్ళ స్థలాలు ఎన్ని లక్షలు అండి? 20 లక్షల 18,000 మందికి ఇంతవరకు 18,000 మంది 18,000 ఇళ్ల పట్టాలు ఇస్తారు. 20,000 ఇల్లు కట్టిస్తాను. 10,000 క్వార్టర్లు కట్టిస్తారు సంవత్సరం లోపల అన్నాడు. ఒక్క ఇల్లు కూడా నాట్ ఈవెన్ వన్. ఏంది దుర్మార్గం? ఎంతకాలం మోసం పోదాం? ఇట్లా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి 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 6 సంవత్సరాలు అవుతుంది. అతను అబద్ధాల గురించి చెప్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. అయినా ఇంకా మోసం చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎంతకాలం తెలంగాణ ప్రజలు మోసపోదామని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఇతను ఆగడాలు అడ్డుకట్టేయాల్సిన సమయం వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెరాస పార్టీకి ఓనరు కేసీఆర్ ఒక్కరినని ఎర్రవెల్లి, కార్యకర్తలే ఓనర్లని ఈటల కోట్లాడుకోవడం మాని ప్రజలే తెరాస పార్టీకి ఓనర్లన్న విషయం గ్రహించాలన్న భట్టి విక్రమార్క. రైతు బంధు, రైతు బీమాతో పాటు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు లాంటి పథకాలతో దేశంలోనే తెలంగాణ అగ్రపథంలో ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్. రాబోయే 2 సంవత్సరాల్లో కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కృష్ణా గోదావరి జలాలు. మహబూబ్ నగర్ పార్లమెంటు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటన. మరొకసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.